నాగర్ కర్నూలు జిల్లా ముచ్చెర్లపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈత రాకపోవడంతో అక్కడ తండ్రి ఉన్నప్పటికీ ఆ పిల్లలు మునిగిపోతున్నా కనీసం వారిని కాపాడలేకపోయినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ తుర్కయాంజల్లో నివాసం ఉంటున్నాడు శ్రీకాంత్ రెడ్డి. అయితే సొంతూరులో పండగ కోసం ఫ్యామిలీతో వెళ్ళాడు. పిల్లలతో కలిసి సరదాగా పంట పొలాల్లోకి వెళ్ళాడు. నీటి గుంటలో ఈత కొట్టేందుకు స్నేహ, శ్రీమన్యు, సిరి వీరి ముగ్గురు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే నీటి గుంట లోతుగా ఉండడంతో పిల్లలు మునిగిపోతున్నారు. వారిని కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ శ్రీకాంత్ రెడ్డి లోపలికి వెళ్ళలేని పరిస్థితి. వెళ్తే తాను కూడా మునిగిపోతానన్న భయంతో పిల్లలు మునిగిపోతూ అరుస్తుంటే, కేకలు పెడుతుంటే కాపాడండి కాపాడండి అని ఏం చేయలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచే ప్రయత్నం చేశాడు. అయితే వాళ్ళు వచ్చి ఆ పిల్లలను బయటికి తీసే సమయానికే స్నేహ, శ్రీమన్యు అలాగే మేనకోడలు సిరి వీళ్ళు ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ కుటుంబం అంతా కూడా గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. చిన్న పిల్లల్ని కోల్పోయి, తమ కుటుంబ సభ్యులను కోల్పోయి. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు అలాగే పోలీస్ అధికారులు అసలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. స్విమ్మింగ్ అటు నిజంగా స్విమ్మింగ్ చేస్తున్నాడు. మీరు ఒకసారి చూడొచ్చు. ఘటనకి సంబంధించినటువంటి వీడియో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బట్ వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. మేము చూపిస్తున్న ఈ వార్త కానీ విజువల్ కానీ కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మీరు స్క్రీన్లో చూస్తున్నటువంటి ఆ ముగ్గురు పిల్లలే. అదిగో ఆ ఒడ్డు మీద ఆ తండ్రి కూర్చున్నాడు. ఆ పిల్లలు అదే నీళ్లలో ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు సరదాగా ఆడుకుంటున్న సమయంలో తీసినటువంటి వీడియో అది. అప్పటి వరకు కేరింతలు కొడుతూ, ఒకరి మీద ఒకరు నీళ్లు చిమ్ముకుంటూ, ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ, సరదాగా ఆ నీళ్లలో దూకుతూ, ఒకరినొకరు నెట్టుకుంటూ చాలా సరదాగా ఆడుకున్నారు. ఎప్పుడో ఒకసారి కానీ ఇలా పల్లెటూర్లకు వెళ్ళినా అక్కడ ఉండేటువంటి ఇలాంటి నీళ్లలో ఆడుకునే అవకాశం ఉండదు. కానీ అలా ఆడుకుంటూ ఒకసారిగా మరింత లోతులోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఆ వెళ్ళిన సమయంలో ఒకరినొకరు పట్టుకోవడం వల్ల, అంటే బయటికి రావడానికి ప్రయత్నించే సమయంలో ఒకరినొకరు పట్టుకొని మరింత లోపలికి వెళ్ళిపోయారు. అనుకోకుండా లాక్కున్నారు. దానివల్ల అక్కడే ఉన్నటువంటి వాళ్ళ ఫాదర్ కూడా వాళ్ళని కాపాడడానికి ప్రయత్నిద్దామా అంటే అతనికి ఈత రాదంటున్నారు. ఈత రాకపోవడంతో ఒకవేళ అతను వెళ్ళినా మునిగిపోతాడని గ్రహించి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి స్థానికులను పిలిచే ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళు వచ్చే లోపే ఆ ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అప్పటిదాకా తన కళ్ళ ముందే ఆడుకున్న ముగ్గురు అలా ప్రాణాలు కోల్పోయి విగత జీవులుగా పడి ఉండడంతో ఆ తండ్రి, ఆ కుటుంబం అందరూ కూడా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం. అలాగే పోలీసు ఉన్నతాధికారులు దీనికి సంబంధించి ఏమంటున్నారో చూద్దాం. గ్రామంలో విషాదకరమైన సంఘటన జరిగింది. ఇటు సంఘటనలో ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడడం జరిగింది. ఇటు చిన్నారులు వ్యవసాయ పొలంలో తీసినటువంటి నీటి గుంతలో పడి చనిపోవడం జరిగింది. దీని పూర్వపారాలను పరిశీలించగా శ్రీకాంత్ రెడ్డి అండ్ రజనీ దంపతుల గారి యొక్క కుమారుడు అండ్ కుమార్తె ఇద్దరు కూడా, శ్రీమాన్యారెడ్డి అండ్ శ్రీకృతి రెడ్డి, వాళ్ళిద్దరు చనిపోవడం జరిగింది. మరియు వారితో పాటు వాళ్ళ అక్క కూతురు అయినటువంటి ఎడ్మ జయ మరియు ప్రభాకర్ రెడ్డి గారి కూతురు ఎడ్మ స్నేహ వీళ్ళు చనిపోవడం, ఈ అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. వీరితో పాటు ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి విద్యాధర్ని, మన
మధు వేణుగోపాల్ రెడ్డి యొక్క కూతురు ఈ అమ్మాయి సేవ్ చేయడం జరిగింది. ఇటు సంఘటన పైన వాళ్ళ యొక్క మదర్ రజనీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన దర్యాప్తు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాం. ఊరుకొండ మండలంలోని ముచ్చర్లపల్లిలో ఒక గ్రామంలో విషాదకరమైన సంఘటన. మాధు శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ వైఫ్ రజని హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు సాయంత్రం వాళ్ళ అమ్మను సుస్థైన్ చూడనికని వచ్చారు. ఇట్లా లాస్ట్ జాతర ఉంది, అట్లా ఈ కార్యక్రమాలు ఉన్నాయి కదా అనుకుని వచ్చారు. ఇలా ఉదయం అట్లా కార్ల షెడ్ దగ్గరికి పోయారు. ఆ షెడ్ కాడ చిన్న గుంత ఉన్నది. ఆ గుంత ఒకప్పుడు చిన్నగా ఉండే కొంచెం పెద్దగా వేసారు. ఆ పిల్లలు ఏదో ఆడుకుంటున్నారని చెప్పేసి ఓరెంకర్ పోయారు. పట్టుకోనికే అట్లా అనుకోకుండా బ్యాడ్లకు ఓరెంకర్ పోయి ఆడుకున్నాం. బాబాయ్ ఉండి గుంతుందిరా లోపలికి పోకండి అన్నాడు. 2 అయింది. అక్క టైం ఎంత అడిగితే 2 అయిందని చెప్పింది. అక్క పోదు అక్క స్నేహపడి అడిగితే పోదు మా అక్క అని 2 అయ్యిందిగా ఇంటికి పోతుంది అన్నాడు. బాబాయ్ ఉండి ఇప్పుడు వస్తామని పోయిండు. అంటే చిన్న బాల్ ఉన్నది, వాలీబాల్ తెచ్చిండు. ఇంట్లుంటే వాలీబాల్ తెచ్చి అట్లే ఏంటో స్నాక్స్ తెచ్చిండు. అంటే ఏంటో తెచ్చిండు. ఫస్ట్ టైం శ్రీమాని పోయిండు లోపలికి పోతుంటే నేను పట్టుకొని పోతుంటే నా ఇంకా చిరక్ వచ్చింది. చిరక తర్వాతకి స్నేహకు వచ్చింది. గుంజుదామని పోతే 4 దాంట్లోనే పడితే బాబాయ్ వచ్చి దాంట్లో గుంకి నేను పట్టుకున్న బాబాయ్ని ఫస్ట్ లోపలికి పోతుండే. కాలు చెయ్యి ఉన్నది పట్టుకొని బాబాయ్ పక్కకు తీసుకొస్తే ఆడ చెట్టు ఉన్నది పట్టుకున్నా. వాళ్ళని దేలాడుతుంటుంటే నేను గట్టిగా పిలుస్తా ఒక ఆమె వచ్చి నన్ను గుంజింది. బయటికి గుంజితే ఇంకా 2-3 వచ్చిండ్రు. 2-3 వచ్చి శ్రీమాన్యం తీసినాక మళ్ళీ తర్వాతకి ఈ ఘటనకు సంబంధించి మనం డీటెయిల్స్ చూస్తున్నాం. మా పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక చిన్న గొంతే ఉండేది ఇంతకుముందు, అది కొంచెం పెద్దదైంది ఇప్పుడు. అటువైపు మేబీ పిల్లలు ఇటువైపు ఆడుకుంటున్నారు, అటువైపు మరింత లోతుగా ఉండుండొచ్చు. ఆ సమయంలో వాళ్ళు అక్కడ ఆడుకుంటున్న సమయంలోనే శ్రీకాంత్ రెడ్డి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఒక వాలీబాల్ తీసుకొచ్చాడు, స్నాక్స్ తీసుకొచ్చాడు. పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు కదా అని చెప్పి. కానీ ఆ పరిస్థితి చేయి దాటిపోతుందని ఊహించి ఉండకపోవచ్చేమో. అప్పటికి లోతులోకి వెళ్తుంటే చెప్తూ ఉన్నాడట, అటు వెళ్ళొద్దు ఆగండి అని చెప్పి. కానీ అలా ఆడుకుంటూ పిల్లలు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళారు. ఒకరు మునిగిపోతుంటే మరొకరు వారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడంతో వాళ్ళు కూడా మునిగిపోవడం ఇలా జరిగింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. శివాజీ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శివాజీ, ఈ ఘటనకు సంబంధించి మరి ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ప్రజెంట్ అసలు వాళ్ళ కండిషన్ ఏంటి? నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ముచ్చర్లపల్లి గ్రామంలో శ్రీకాంత్ రెడ్డి, రజని అనేటువంటి 2 దంపతులు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. గత కొద్ది రోజుల క్రితము తన తల్లి శ్రీకాంత్ రెడ్డి యొక్క తల్లి సరస్వతమ్మ ఆరోగ్యం బాగలేక ఇంటికి సమాచారం అందడంతో ఒక్కసారిగా తన పిల్లలు తర్వాత తన భార్యతోటి కలిసి తన సొంత గ్రామానికి ముచ్చర్లపల్లి గ్రామానికి రావడం జరిగింది. దాంతో పాటుగా తన తల్లి ఆరోగ్యంతో పాటుగా చూసుకోవడానికి పాటుగా ఊరుకొండ ఆ గ్రామంలో జరిగేటువంటి పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు ఏదైతే జాతర అనేటువంటి మాత్రమో ఆ జాతర సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. అట్లాగే ఊరు సంబంధించినటువంటి జాతరలో పాల్గొనవచ్చు, తన తల్లిని కూడా చూడొచ్చు అని చెప్పేసి 2 రోజులు క్రితం వచ్చి ఊర్లో ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాడు. అది ఈ యొక్క ఘటనలో భాగంగానే వచ్చినటువంటి ఏదైతే గ్రామంలో బ్రహ్మోత్సవాలు అటు తన తల్లి ఆరోగ్యాన్ని చూసుకోవచ్చు అని చెప్పేసి వచ్చినటువంటి సందర్భంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తన యొక్క వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పొలానికి తీసినటువంటి సంపు అనేటువంటి గుంత అవుతుందో ఆ గుంతలో భారీ అంచనా వేయలేకపోయినా ఆ గుంత నిండా నీళ్లు ఉండడము, అక్కడ పిల్లలు ఆడుకునేటువంటి సందర్భంలోనే తన యొక్క చెల్లెలు బిడ్డ అయినటువంటి బిడ్డ తనతో పాటుగా తన 2 పిల్లలు స్నేహ, శ్రీమాన్యు ఇద్దరితో పాటుగా తన చెల్లెలు ఉన్నటువంటి మేనకోడలు సిరిని కూడా 3 పిల్లల్ని తనతో పాటుగా ఆ గ్రామంలో పక్కన ఉన్నటువంటి కుటుంబం సంబంధించిన ఇంకో అమ్మాయిని కూడా 4 పిల్లలు కూడా తన యొక్క వ్యవసాయ క్షేత్రానికి సరదాగా అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లడం జరిగింది.